ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీశైలం వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడ ఉండవల్లి హెలిప్యాడ్ నుంచి శ్రీశైలం బయలుదేరుతారు. ముఖ్యమంత్రి మొదట శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:10 మధ్య శ్రీశైలం జలాశయం వద్ద జలహారతిలో పాల్గొంటారు. అంతేకాదు కృష్ణానదికి భారీగా వరద వస్తూ ఉండడంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుడలా మారింది. ప్రాజెక్టులోకి 1,62,000 క్యూసెక్కులు దాటి ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు సీఎం. తర్వాత నీటి వినియోగదారుల సంఘంతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీశైలం వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడ ఉండవల్లి హెలిప్యాడ్ నుంచి శ్రీశైలం బయలుదేరుతారు. ముఖ్యమంత్రి మొదట శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:10 మధ్య శ్రీశైలం జలాశయం వద్ద జలహారతిలో పాల్గొంటారు. అంతేకాదు కృష్ణానదికి భారీగా వరద వస్తూ ఉండడంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి 1,62,000 క్యూసెక్కులు దాటి ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. తర్వాత నీటి వినియోగదారుల సంఘంతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రైట్, సీఎం చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టు పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి శ్రీశైలం డ్యాం దగ్గర నుంచి చంద్రశేఖర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్ అక్షయ. ఇవాళ సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనకు రానున్నారు. మరి కొద్ది సేపట్లోనే శ్రీశైలం చేరుకుంటారు. ఇవాళ శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి సాగర్కు నీటిని విడుదల చేయనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే ప్రస్తుతం 881.6 అడుగులకు చేరుకుంది. అంటే కేవలం 3.5 అడుగులు మాత్రమే తక్కువ ఉంది. 215 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి 196.5 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నాయి. 1,72,000 క్యూసెక్ల నీరు శ్రీశైలం జలాశయంలో చేరుతోంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 67,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి భారీ ఎత్తున వరద ఉధృతి శ్రీశైలంకు ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది చాలా త్వరగా అంటే జూలై మొదటి వారంలోనే శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో సీఎం చంద్రబాబు ఇవాళ గేట్లు ఎత్తి సాగర్కు విడుదల చేయనున్నారు. 10 గంటలకు బయలుదేరి 11 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. ముందుగా శ్రీశైలం ఆలయానికి వెళ్లి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. ఆ తర్వాత శ్రీశైలం డ్యాం వద్దకు చేరుకొని కృష్ణానదికి జలహారతి ఇచ్చి ఆ తర్వాత డ్యాం క్రస్ట్ గేట్లు ఎత్తి సాగర్కు విడుదల చేస్తారు. అట్లాగే సాగునీటి సంఘాల ప్రతినిధులతో కూడా ఆయన సమావేశం కానున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది తుంగభద్ర కృష్ణా నదుల్లో చాలా ముందుగా అంటే జూన్ నెలలోనే వరద ప్రవాహం మొదలైంది. ఆ నేపథ్యంలోనే కర్ణాటకలో తుంగభద్ర జలాశయం, కర్నూలు జిల్లాలో శ్రీశైలం జలాశయం చాలా త్వరగానే నిండాయి. తుంగభద్ర జలాశయంలో కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. అంటే అక్కడ గత ఏడాది 19వ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో నీటి నిలువ తగ్గించారు. 1,633 అడుగుల నీటి మట్టానికి ఇప్పుడు 1,624 అడుగుల నీటి మట్టం ఉంది. 105 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి 75 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నాయి. 18 గేట్ల ద్వారా ఇప్పటికే 51,000 నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ నీరంతా కూడా శ్రీశైలం జలాశయంలో చేరుతోంది. కర్నూలు జిల్లాలో సుంకేశ్ల జలాశయంలో కూడా సుంకేశ్ల ప్రాజెక్టులో కూడా 16 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ నీరంతా శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. మొత్తం మీద ఈ ఏడాది 2 తెలుగు రాష్ట్రాలకు శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. స్థానికంగా కాస్త వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ కృష్ణా, తుంగభద్ర ఎగువన కురిసిన భారీ వర్షాలతో 2 నదులకు భారీ వరద రావడం, ఆ నేపథ్యంలోనే తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుని ప్రత్యేకించి రాయలసీమ ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో నీరు అందేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పవచ్చు. అక్షయ్. ఓకే చంద్రశేఖర్.